జై శ్రీరామ్, జై గోమాత. నిన్న 22 తారీఖు నాడు కాశ్మీర్లో జరిగిన అల్లర్లకు దాని మీద చాలా మంది చనిపోయారు. మన హిందువులను కావాలని హిందువులను ఐడెంటిఫై చేసి చంపాడు. ఒక క్రిస్టియన్ కూడా చంపాడు. దాని మీద ఈరోజు బాలపూర్లు అందరూ, బాలపూరు, సాయినగర్, మల్లాపూరు, విజయదుర్గాన్ని అందరూ వచ్చి కొవ్వొత్తులతోని అక్కడ వెలిగించారు. మన ఏది శివాజీ చౌక్ దగ్గర. దానికి పాకిస్తాన్ మీద డౌన్ అనుకుంటా, పాకిస్తాను అందరూ ఇట్లా మారాలే దాని మీద ర్యాలీ తీసినాం. ఇప్పటిదాకా కొవ్వొత్తులతో వెలిగించాము. జై గోమాత. పాకిస్తాన్ అంతా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాము. హిందువుల మీద దాడులను అరికట్టాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. హిందువులు ఏకమయ్యే రోజు దగ్గరికి వచ్చింది. భారతదేశంలో హిందువులందరూ ఏకం కావాలి. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీఎం, అన్ని పార్టీలు, టీఆర్ఎస్ అన్ని పార్టీలంతా ఏకమై బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపిస్తే అక్కడ ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుందని కోరుకుంటున్నాను. జై గోమాత. पाकिस्तान वालों को 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 ఇది తలుగుతలే పేపర్ దొడ్డుదే पाकिस्तान वालों को पाकिस्तान वालों को भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. పాకిస్తాన్ కూడా గిట్లే జెండా కాలినట్టు కాలిపోతుంది. కొద్ది రోజుల్లో అందరికి సంతోషంగా ఉంటారు. ఈ రోజు మన హిందువులకు జరిగిన అన్యాయం మీద మనందరూ ఒకసారి మీరు మాట్లాడండి. ఇలా కులమత భేదాలు లేదు, పార్టీ లేదు, హిందువులంతా ఏకం కావాలని మేము కోరుకుంటున్నాము. జై బోలో భారత్ మాతా కి జై. మొన్న మన జమ్మూ కాశ్మీర్ లో 22వ తేదీ రోజు పాకిస్తాన్ ముష్కరముఖలు జరిపిన దాడిలో 28 మంది మన హిందూ సోదరులు వాళ్ళ తుపాకీ గుండ్లకు పాకిస్తాన్ పాశవిక మతమౌఢ్యంతో మూలుగుతున్నటువంటి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ హిందువుల పైన చేసిన దాడి భారతదేశం పైన దాడిగా మనం అందరం పరిగణించాలి. ఈ సందర్భంలో జాతి మొత్తం హిందువులంతా ఏకమై మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రధాని తీసుకునే ఏ చర్య అయినా అది భారతీయులకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం హిందువులు ఎవరైతే ఉన్నారో కులాలన్నీ గడప లోపల పెట్టేసి బయటికి వెళ్తే మనమంతా ఒకటే. లేకపోతే రాబోయే రోజుల్లో మనం బయట తిరగాలన్నా చాలా కష్టమవుతుంది. మన ఐకమత్యం లేకపోవడం వల్లనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పసిపిల్లలను కూడా చూడకుండా నువ్వు హిందువా ముస్లింవా, ముస్లిం అయితే నువ్వు ఏది అది వాళ్ళు కల్మ పాడో బోల్కే అడిగింది కాబట్టి ఆ కల్మ చెప్పలేదు కాబట్టి వాళ్ళను గన్నుతో షూట్ చేసి మెదడంతా బయటపడి హృదయ విదారకమైన ఘోరాతి ఘోరమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. దానికి మనమందరం భారతీయులందరం సంఘటితమై ఈ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని, ఈ పాకిస్తాన్ చేసే కుయుక్తులను, మన ప్రభుత్వం తీసుకునే ఈ సైనిక చర్యకు మనమందరము భారతీయులుగా ప్రభుత్వానికి అండగా ఉండి మనం వెన్నంటి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.